హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మార్ టాజిల్స్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. ఒక ఓల్డ్ శారీ తీసుకునేసి నేను రీయూజ్ అయ్యాను, మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. మనము శారీని ఈ విధంగా ఒక 5 ఇంచెస్ అనేది మనం టేప్తో మెజర్ చేసుకునేసి కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనము శారీని ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. 5 ఇంచెస్ అని టేప్తో మనము మెజర్ చేసుకునేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత యాంకర్ థ్రెడ్ నీడిల్కు తీసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓల్డ్ శారీస్ ప్రతి ఇంట్లో ఉంటాయి కదండి, వాటిని వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. మన అమ్మ టాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఇలాగా మనము 5 ఇంచెస్ అనేది మనం టేప్తో మెజర్ చేసుకునేసి శారీని అంతా కూడా కట్ చేసుకోవాలండి. ఇలాగ కట్ చేసుకున్న పీసెస్ను మనం సపరేట్గా పెట్టుకునేసి ఒక పీస్ అనేది తీసుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కు మనము ఎక్కించుకునేసి ముడి అనేది వేసేసుకునేసి ఈ 5 ఇంచెస్ క్లాత్ అనేది మనము 1 లేయర్ తీసుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా 5 ఇంచెస్కు మధ్యలో నుండి మనము నీడిల్ను యాంకర్ థ్రెడ్ అనేది ఎక్కించుకున్న తర్వాత నీడిల్తో మనము నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది దూరంగా మనము ఈ లేయర్కు మనము మిడిల్లో నుండి ఈ విధంగా దూరంగా మనము స్టిచ్ అనేది చేసుకోవాలండి. ఇలాగ దూరంగా కుట్టేసిన తర్వాత మనము నీడిల్ను పైకి లాగినామంటే కుచ్చులాగా వస్తుంది. ఇదే విధంగా మనము అన్ని లేయర్స్ను కూడా ఇదే విధంగా కుట్టుకోవాలండి. మనము మళ్ళా సూది దారం తీసుకునేసి జాయింట్ చేసే అవసరమే లేదండి. అలా కాకుండా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా 1 లేయర్ అనేది మనము ఈ విధంగా మధ్యలో నుండి ఈ విధంగా నీడిల్తో మనము రన్నింగ్ స్టిచ్ అనేది దూరంగా కుట్టుకుంటూ నీడిల్ను పైకి లాగినామంటే కుచ్చులాగా వస్తుంది. ఈ విధంగా ఒక లేయర్ అంతా కుట్టేసిన తర్వాత మరొక లేయర్ను కూడా కంటిన్యూగా కుట్టుకోవాలండి. మళ్ళీ మనము జాయింట్ చేసే అవసరమే లేదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగా ఓల్డ్ శారీస్తో రీయూజ్ ఐడియాస్ చాలా వరకు మన అమ్మ టాజిల్స్ ఛానల్లో చాలా వరకు ఉన్నాయండి. తప్పకుండా మన అమ్మ టాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. అదేవిధంగా ఆ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. 1 మినిట్ 2 మినిట్స్ ఈజీ క్రాఫ్ట్, రంగోలీ, యూస్ఫుల్ టిప్స్, డైలీ కూడా టాజిల్స్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మేకింగ్ వీడియోస్ నేను డైలీ కూడా పెడుతున్నానండి, అప్లోడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నేర్చుకోండి. ఈ విధంగా మనము ప్రతి లేయర్ను కూడా జాయింట్ అనేది చేయకుండా కంటిన్యూగా ఇదే విధంగా లేయర్కు అంటే మనము ఈ కట్ చేసుకునే శారీ క్లాత్కు మధ్యలో నుండి ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మనము కుట్టుకుంటూ థ్రెడ్ అనేది పైకి లాగినామంటే కుచ్చులాగా కంటిన్యూగా ఈ విధంగా వస్తుందండి. ఇలాగా వచ్చిన తర్వాత మనమంతా కుట్టేసిన తర్వాత మనం పక్కన పెట్టేసుకునేసి సర్కిల్ షేపు అనేది మనము మరొక క్లాత్ అనేది తీసుకోవచ్చు, కాటన్ క్లాత్. లేదంటే నేను శారీలోనే క్లాత్ అనేది తీసుకునేసి సర్కిల్ షేపు ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఈ సర్కిల్ షేప్కు సరిపోయేంత క్లాత్ అనేది మనము ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకున్నాం కదండి, దాన్ని కూడా మనము రౌండ్గా మిడిల్లో నుండి కానీ లేదా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కానీ మనము ఆ సర్కిల్ షేప్కు మనం కుట్టుకున్న దాన్ని ఈ విధంగా కుట్టుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా మనము థ్రెడ్తో కానీ లేదా ఫెవికల్ అనేది ఉంటుంది కదండి, గ్లూ తీసుకునేసి దాంతో అయినా కూడా స్టిక్ చేసుకోవచ్చు. గ్లూ స్టిక్ ఉంటుంది కదండి, దాంతో అయినా కూడా మనం స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 2 నిమిషంలో మనము డిజైనర్ డోర్ మ్యాట్ అనేది చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకునేసి మనము మొదట శారీతో కుట్టుకున్న ఈ కుచ్చులాగా కుట్టుకున్న దాన్ని సర్కిల్ షేప్ లాగా కట్ చేసుకున్న దానిపైన నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకుంటూ దానికి తర్వాత సర్కిల్ షేప్ క్లాత్కు మనము నీడిల్ను కింది నుండి పైకి తీసుకుంటూ దూరంగా
మనము రన్నింగ్ స్టిచ్ అనేది వేసేసుకున్నామంటే ఈ డోర్ మ్యాట్ను మనం వాష్ చేసినా కూడా ఏమీ కాదండి. లేదా మనము గ్లూ గన్ ఉంటుంది కదండి, దాంతో అయినా కూడా స్టిక్ చేసుకున్నా మనం వాష్ చేసినా ఏమీ కాదు. ఏ విధంగా అయినా కూడా చేసుకోవచ్చు. మనం 2 నిమిషంలో ఇలాగా ఓల్డ్ శారీస్తో డిజైనర్ డోర్ మ్యాట్ అనేది చేసుకోవచ్చు. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మీరు రన్నింగ్ స్టిచ్ అనేది దూరంగా మనము సర్కిల్ షేప్ కట్ చేసుకున్న క్లాత్ పైన పెట్టుకునేసి దాన్ని సర్కిల్ షేపు క్లాత్కు తర్వాత మనము కుచ్చులాగా కుట్టుకునే దానికి జాయింట్ అనేది ఈ విధంగా చేసుకుంటూ రావాలంటే అప్పుడే మనము శారీతో కుట్టిన కుచ్చులాగా కుట్టిండే దాన్ని మనము సపరేట్గా పెట్టే అవసరం లేదు. చూడండి, ఈ విధంగా జాయింట్ చేసేసినామంటే మనం వాష్ చేసినా కూడా అది ఊడిపోకుండా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీస్ అనేది ఉంటాయి. ఆ ఓల్డ్ శారీస్ను మనం వేస్ట్గా పెట్టేదానికన్నా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా. అంటే ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూడండి, ఇలాగా మనము కుట్టుకోవాలి. దీన్ని మనము రన్నింగ్ స్టిచ్ అనేది దూరంగా వేసుకుంటే చాలండి, మరీ దగ్గరగా కుట్టే అవసరం లేదు. ఒకవేళ మిషన్ ఉన్నా కూడా మిషన్తో అయినా కూడా కుట్టేసుకోండి. మిషన్తో అయితే మరీ ఈజీగా మనము కుట్టేసుకోవచ్చండి. ఈ విధంగా మనము హ్యాండ్ స్టిచ్ వేసుకున్నామంటే వాష్ చేసినా కూడా ఏమీ కావు. మన అమ్మ టాజిల్స్ ఛానల్లో ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మొత్తం సర్కిల్ షేప్ మొత్తం కుట్టేసిన తర్వాత మధ్యలో మనము కింది వైపున ఒక 2 టైమ్స్ అనేది ముడి అనేది వేసుకుంటూ రావాలండి. అలాగా ముడి అనేది వేసేసుకుంటూ వచ్చిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి, ఇలాగా 2 టైమ్స్ అనేది ముడి అనేది వేసేసుకోవాలి. తర్వాత మధ్యలో కొద్దిగా మనకు కుచ్చులాగా మిగిలింది చూడండి, ఆ క్లాత్ను కూడా మధ్యలో కూడా మనము ఈ సర్కిల్ షేపు చుట్టూ కుట్టేసిన తర్వాత మధ్యలో కూడా దాన్ని కూడా మనము పెట్టేసుకునేసి కుట్టేసేయాలండి. ఇక్కడ కుట్టేసిన తర్వాత ఒక 2 సార్లు ముడి అనేది వేసేసుకుంటే ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చిందండి. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ అన్నీ వాటి కోసము మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. ఓల్డ్ శారీస్తో బరువుగా ఉండే శారీస్తో మనం ఇలాంటి డోర్ మ్యాట్స్ కానీ అదేవిధంగా మన ఛానల్లో చాలా వరకు కుషన్స్ కూడా మోడల్స్ ఉన్నాయండి. వాటినైనా కానీ మనం చేసుకోవచ్చు. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీడియోను హైప్ చేయండి. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.